నా వార్తల రాష్ట్రానికి ఏపీ తెలంగాణ ప్రజలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాలు నాకు రెండు కళ లాంటివమ్మా. అందుకే మన పార్టీ ఏపీలో అధికారంలో ఉన్నప్పటికీ నేను హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటా ఉన్నాను. అదే మాదిరిగా నాకు నీట్నెస్ అంటే చాలా ఇష్టం. అందుకే మళ్ళీ జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించాను. చెత్త మొత్తం కూడా ఊట్ చేస్తాం. ఇక బెజవాడ చుట్టుపక్కల ఏపీ రాజధాని ఎక్కడ కట్టాలనేటువంటి విషయం పైన మన నాయకులంతా కూడా లాటరీ తీద్దామని చెప్పి అంటా ఉన్నారు. ఆ అంశం పైన మనం డీటెయిల్డ్ గా మాట్లాడే ముందు ఒక్కసారి హెడ్ లైన్ చూద్దాం. ఫాలో ద హెడ్ లైన్స్ ఫస్ట్. భూములు ఇస్తే తీసుకుంటాం, ఇవ్వకపోతే లాక్కుంటాం. ఏదేమైనా రాజధాని బెజవాడ చుట్టుపక్కలనే కడతాం. వారానికి 2 గంటల పాదయాత్ర, జన్మభూమితో రోజు ఊడ్చే యాత్ర. ఏపీలోను తెలంగాణ మహామహుల విగ్రహాలు జంక్షన్ లో పెట్టిస్తా ఆ బొమ్మలు. ఇక న్యూస్ డీటెయిల్స్ కనుక చూస్తే అప్పుడే నా పాదయాత్రకు 2nd యానివర్సరీ కూడా అయిపోయింది. ఈ సందర్భంగా ఏపీలో ఊడ్చే యాత్రకు శ్రీకారం చుట్టాను. నేను వారానికి 2 గంటలు రోడ్ల మీద చెత్త ఊడుస్తానమ్మా. అదే మాదిరిగా మన కార్యకర్తలంతా కూడా ప్రతిరోజు చీపురు పట్టుకోవాల్సిందే. రోడ్ల మీద ఉన్నటువంటి చెత్త అంతా కూడా ఊడ్చడంతో పాటు అదే చీపుర్లతో మన ప్రతిపక్షాలను కూడా దులిపేయాలి. మన తమ్ముళ్ళంతా ఆ మాదిరిగా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. దేకే చంద్రబాబు జీ, మీరు కూడా నాలాగే మంచి స్వీపర్ కావడం ముజ్కో బహుత్ సంతోషంగా ఉంది. ఎన్నికల్లో అయినా ఇంట్లో అయినా క్లీన్ గా ఊడ్చేయడం నాకు అలవాటు. అలాగే మీరు కూడా ఏపీలో మీ ప్రతిపక్షాలన్నింటినీ ఊడ్చి పారేయండి. అప్పుడు ఏపీలోనూ మాకు మీరు మీకు మేమని డ్యూయట్ పాడుకోవచ్చు. అయ్యా చంద్రబాబు గారు, ఎన్నికల హామీలు అమలు చేసి మీరు ఏ సాంగ్ అయినా వేసుకోండి. హామీలు అమలు చేయకుండా ఊడ్చే కార్యక్రమాలు పెడితే వచ్చే ఎన్నికల్లో ప్రజలే మిమ్మల్ని ఊడ్చి పారేస్తారు. అప్పుడు ఎంచక్కా నేను సీఎం అవుతాను. మీరు మాత్రం ట్రాజడీ సాంగ్ వేసుకోవాల్సిందే. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఏం జగన్, ఏం మాట్లాడుతావు? ఇది పద్ధతిగా ఏమనుకుంటా ఉన్నావు? ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు కొత్త పథకాలు కూడా అమలు చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పైసా ఖర్చు లేకుండా సింగపూర్ చూపిస్తారమ్మా. ఆ మాదిరిగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ప్రతి సెంటర్లో సులభ కాంప్లెక్స్లు కట్టిస్తాను. ప్రతి ఒక్కరి చేతికి చీపురిచ్చి రోడ్లు తడతళ మెరిసే మాదిరిగా శుభ్రం కూడా చేస్తాం. ఆ మాదిరిగా మేము ముందుకు పోతా ఉన్నాం. చూడండి చంద్రబాబు గారు, మీరు చెవిలోపు వెట్టింగ్ పథకాలు ఎన్ని పెట్టినా సరే ప్రజలు నమ్మే పరిస్థితే లేదు. మీరు అధికారంలోకి వచ్చి ఇన్నాళ్ళైనా సరే రైతు రుణమాఫీ చేయడం లేదు. విజయవాడ దగ్గర రాజధాని ఎక్కడ కట్టాలో మీకే అర్థం కావట్లేదు. నేను చెప్పినట్టు ప్రభుత్వ భూమి ఉన్న చోటనే రాజధాని చేస్తే ఇంత సమస్య వచ్చేదే కాదు. చూడమ్మా జగన్, రాజధాని విషయంలో నాకు చాలా క్లియర్ పిక్చర్ ఉంది. ఆ సినిమాకి నేను కథ, స్క్రీన్ ప్లే, డైలాగులో ఎప్పుడో రాసేసాను. రైతులు అత్యాశకు పోకుండా సహకరిస్తే వాళ్లకే మేలు జరుగుతుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగాలు కూడా సిద్ధం కావాలి. ఆ మాదిరిగా మనం మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి. నమస్కారం చంద్రబాబు గారు, నా పేరు వెంకటరావు అండి. మాది విజయవాడ దగ్గర ఉన్న గన్నవరం అండి. ఇప్పుడు మా ఊర్లో భూముల రేట్లు చొక్కల్లా ఉన్నాయండి. మరి మీరేమో రాజధాని కోసం మా భూములు ఇవ్వాలంటున్నారు. మా భూములు ప్రభుత్వానికి ఇస్తే మాకేమిస్తారండి మీరు? చూడమ్మా వెంకటరావు, నువ్వు ఎకరం భూమిస్తే అందులో రోడ్లు సగం వేసి పార్కులు కూడా అభివృద్ధి చేస్తాం. మిగతా సగంలో నీకు 40% వాటా ఇస్తాం. అంటే మొత్తం మీద ఎకరానికి నీకు 20 సెంట్ల భూమి వస్తుంది. ఇంతకంటే గొప్ప పరిహారం నీకు ఎవరిస్తారమ్మా? ఆ మాదిరిగా చేయడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మీరంతా కూడా అభివృద్ధి చెందుతారు. అయ్యా, రూపాయి తీసుకొని 20 పైసలు తిరిగిచ్చి దాన్ని లాభం అంటారా? మాకు అంత లాభం వద్దండి. మా భూమి మాకుంటే చాలు బాబు. నేను ముందే చెప్పాను, రైతులు సహకరించిన చోటే రాజధాని నిర్మిస్తానని. మీ ఊర్లో కాకపోతే ఇంకో ఊర్లో క్యాపిటల్ కడతాం. ఏదేమైనప్పటికీ ఏపీని మాత్రం అమెరికా స్థాయిలో అభివృద్ధి చేస్తాను. విశాఖపట్నాన్ని ప్రపంచ ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాను. ఆ మాదిరిగా మేము ముందుకు పోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తల ఇష్టం. హైదరాబాద్ ట్యాంక్ బండ మీద ఆంధ్ర మహానుభావుల విగ్రహాలు ఉన్నట్టే ఏపీలో కూడా మరి తెలంగాణ మహానుభావుల విగ్రహాలన్నీ కూడా ఏర్పాటు చేస్తాను. బెజవాడలో కృష్ణానది ఒడ్డున, వైజాగ్ బీచ్లను ఈ బొమ్మలు పెట్టిస్తాను. ఆ మాదిరిగా మేము ముందుకు పోయే పరిస్థితి వస్తా ఉంది. ఆ విధంగా ఇరు రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో ముందుకు పోవాలి.
ఇగో చంద్రబాబు, ఇప్పుడు మా తెలంగాణలో నన్ను తెలంగాణ జాతిపిత అంటా ఉన్నారు. ఈ లెక్కన నాకంటే మా అనుభవాలు ఎవరుంటారో నాకు తెలియకట్ట. ఇక మీ ఆంధ్ర క్యాపిటల్ నా బొమ్మ గుడక పెట్టించాలే, విశాఖపట్నం బీచ్ రోడ్ల గుడక ఒక విగ్రహం పెట్టించాలే. గా తిరిగి నువ్వు పెట్టిస్తే మంచిగుంటది, ఏమంటావా? ఏమిటి బాబా, ఏపీ కొత్త రాజధానిలో నువ్వు కేసీఆర్ విగ్రహాన్ని పెట్టిస్తున్నావా? మరి నా విగ్రహం సంగతి ఏమిటి? కేసీఆర్ విగ్రహం కంటే నా విగ్రహం పెద్దగా ఉండాలి. మంచి తొడగొట్టే ఫోజులో నా విగ్రహం తయారు చేస్తున్నాను. ఆ బొమ్మ చూడగానే జంక్షన్లు జామ్ అయిపోవాలి, ఏమంటావు బావా? ఏంటంటే ఇది చంద్రబాబు గారు, నాకు తెలియగలిగితే దానికి ప్రజలు మీకు అధికారం ఇచ్చింది విగ్రహాలు పెట్టుకోవడానికే. ఏంటంటే ఇది మా పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రభుత్వ పథకాలకి ప్రాజెక్టులకి ఇందిరా రాజీవ్ గారు పేర్లు పెట్టాం, కానీ మరి దాని తాలూకు మా విగ్రహాలు ఎప్పుడు కూడా పెట్టుకోలేదే. చూడమ్మా బొత్స, ఎక్కువగా అవసరపడద్దు. ఏపీలో ఎవరి విగ్రహాలు పెట్టాలనేటువంటి అంశం పైన త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ నివేదిక ప్రకారం నాకు నచ్చిన వాళ్ళ విగ్రహాలన్నీ కూడా ఏర్పాటు చేస్తాను. ఆ మాదిరిగా మేము ముందుకు పోతాం, అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. ఓకేనమ్మా, ఈ బులెటిన్ ఎంతటితో ముగిస్తా ఉన్నా. జై జన్మభూమి, జై జై స్వర్ణాంధ్రప్రదేశ్ నినాదం.